ఆది శంకరాచార్యుల వారు చెప్పినటువంటి జాగ్రత్త పంచకం గురించి చెప్పుకుందాం. ఆయన కొన్ని విషయాలు చెప్తూ వీటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది. శంకరాచార్యుల వారు అంతటి వాళ్ళు చెప్పారు అంటే ఆ విషయాలు మనం ఎంత బాగా ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి, వాటి పట్ల చాలా జాగ్రత్త వహించాలి. మన అందరి కోసమే చెప్తున్నారు ఆయన, మన లాభాల గురించే. పంచకం అంటే 5 పంచ చాలా చాలా ముఖ్యమైనది. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త హెచ్చరిస్తున్నారు. తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నీ మిథ్యయే. ఇవి ఏవీ కూడా నిజంగా లేవు. అందుచేత ఓ మానవులరా జాగ్రత్తగా ఉండండి. మీకు ఇది ఎప్పుడు అర్థమవుతుందంటే నేను ఆత్మ అని మీకు అర్థమైనప్పుడు, ఈ దేహం నేను కాదు అని తెలుసుకున్నప్పుడు ఇదంతా అర్థమవుతుందని చెప్పింది. ఇది అర్థం చేసుకున్న వాళ్ళు జ్ఞాని. ఇది అర్థం కాకపోతే మీరు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే. అజ్ఞానంలో ఉంటే నష్టమేం లేదు, జన్మలు పెరుగుతాయి అంతే. జన్మలు పెరిగినా కూడా నష్టం లేదు, దుఃఖపడుతూ ఉంటారు అంతే. ఇంకా కొంతమంది అనొచ్చు, ఆ దుఃఖపడినా కొన్నాళ్ళకి ఎలాగపోతుంది కదండి అని. అలా నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఆ దుఃఖాన్ని భరించలేని స్థాయికి వచ్చేస్తావు, ఆత్మహత్యలు చేసుకోవాలనే స్థితికి వస్తావు. అందుకే చెప్తున్నాడు ఆయన శంకరాచార్య వారు, ఎందుకు ఆ స్థితికి వస్తున్నావు? సృష్టిలో ఉన్నటువంటి ఈ సత్యాన్ని తెలుసుకోకపోవడం వల్ల, అవగాహన చేసుకోకపోవడం వల్ల. ఏమిటి సృష్టిలో? తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనం, ఇల్లు. అంటే వేటి కోసం అయితే మనం తపన పడుతున్నామో, తాపత్రయపడుతున్నామో, రాత్రి పగలు కష్టపడుతున్నామో, ఆరాట పడుతున్నామో, వాళ్ళే జీవితం అనుకుంటున్నామో, వాళ్ళ కోసం, వాటి కోసం తప్పులు చేస్తున్నాం, పాపాలు చేస్తున్నాం, చెయ్యకూడని పనులు చేస్తున్నాం, అధర్మంగా వ్యవహరిస్తున్నాం, దూషణలు చేస్తున్నాం, అవమానిస్తున్నాం, ఎన్నో రకాలైనటువంటి చెయ్యకూడని పనులు చేస్తున్నాం. ఎందుకు అంటే ఇవన్నీ ఉన్నాయనుకుంటూ, వీళ్ళంతా నా వాళ్ళు అనుకుంటూ, నేను సంపాదించుకున్నవన్నీ నావనుకుంటూ చేస్తున్నటువంటి పనులు. కానీ ఇవేవీ కూడా ఉండేవి కావు, కొన్నాళ్ళకి అదృశ్యమైపోయేవే, మాయమైపోయేవే అన్నది తెలియక, అన్నది అర్థం కాక.